నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఏంది అడివి అంతా అనుకుంటున్నారా? చెప్పాను కదా నేను లైవ్లో మేము ఈ దసరా హాలిడేస్కి నేటివ్ వెళ్తున్నామండి అనేసి. దాని ప్యాకింగ్ అండి ఇది. ఏంటి ఈ అడివి అంతా ఈ చిన్న బ్యాగ్లో పడుతుంది అనుకుంటున్నారా? కాదు, ఇంకో బ్యాగ్ ఉంది. దీంట్లో కొన్ని వీళ్ళ హోంవర్క్ హాలిడేస్లో చిన్న పాపకి అయితే హోంవర్క్స్ ఇచ్చారు. పెద్ద పాప 7th IPL అండి, ఆమెకి అయితే ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, తర్వాత హోంవర్క్లు ఉన్నాయి. అంతవరకు కొన్ని నేను ఆల్రెడీ ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ కొన్ని నైటీలో అవి పెట్టుకునేసరికి నాకు గుర్తొచ్చింది, అవును కదా మనం ఊరు వెళ్తున్నాము, ఒక ప్యాకింగ్ వీడియో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కదా, మేము లగేజ్ ప్యాకింగ్ వీడియో అని, మనం ఎందుకు చేయకూడదు అని అనిపించి వీడియో స్టార్ట్ చేశాను. కొంచెం సర్దినందుకు ఏమనుకోగాకండి, అడిగాను. ఓకేనా? ఇప్పుడు మీ ముందే నేను ప్యాకింగ్ చేస్తాను. ఓకేనా? ఏమ్మా మీ బుక్స్ చెప్పండి. ఇవన్నీ నీటివి. శ్రేయ నీవు కలిపా? నాటి తక్కువే, శ్రేయ కూడా తక్కువే పెట్టుకున్నా. ఓకే ఓకే అమ్మా, మీ ఇష్టం. ఇవి మా పిల్లల హోంవర్క్ బుక్స్ అండి. ఇంకా ఇది ఇది పడుతుందా? ఇంకా ఏమన్నా పెడితే పడుతుంది. ఎందుకు పట్టదు? కొంచెం మర్చిపోతే ఎలాగా? నా డ్రెస్సులన్నీ నేను మట్టేసుకోకుండా చిందర వందరగా పడేసానండి. వీళ్ళందరివి అయితే మట్టేశాను. మా ఆయన పట్టి పెట్టేస్తాను. నలిపోతాయేమో కదా డాడీ, దీంట్లో చిన్న అయిపోతాయి, పెద్ద దాంట్లో పెట్టడమే బెటర్. ఇలా పెడితే సరిపోతాయి, కానీ ఒక 2 pairs అట్ట పెట్టు. ఎక్కువ పెట్టట్లేదు కదా డాడీ, మళ్ళీ వచ్చేస్తాడు. ఎస్, ఇలా పెడితే సరిపోతుంది. ఇంకా నేను ఏవో మర్చిపోయాను. ఇంకా కర్చీఫ్స్ ఇక్కడ పెట్టేద్దాం. ప్యాక్ చేద్దాం, చాలు సరిపోతుంది, మరీ ఎక్కువ హెవీ లేకుండా. ఈ మీ బుక్స్ పట్టాయా కదా? ఓ పట్టవు అందుకే అది వద్దులే, కొన్ని డాడీ ఇవి అన్ని దాంట్లో పెడతాం. ఓన్లీ జస్ట్ టవల్స్ వరకు దీంట్లో ఉన్నిద్దాం, చాలా. అవును అమ్మ, నువ్వు ఓన్లీ 3 towels పెట్టావే. పెడతానమ్మా, వెయిట్ చేయి. నా టవల్ లేదు, ఓన్లీ అక్క టవల్, నీ టవల్ లేదు. అదే సరిపోతుంది. తీస్తానులేమ్మా నీట్గా. ఊరికి వెళ్ళాలన్నా రావాలన్నా ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఈ బ్యాగ్ ప్యాకింగ్ చేసే విషయంలో మాత్రం అంత చిరాకు ఉంటుంది. పోయేటప్పుడు లేడీసే ప్యాక్ చేయాలి. ఇంట్లో పిల్లల గుడ్డలు, జెంట్స్ గుడ్డలు, బట్టలు మనవి అందరివి మనమే ప్యాక్ చేయాలి. వచ్చిన తర్వాత మనమే సర్దాలి. ఇది సోగం బరువు. నిజంగా ఈ సర్దే విషయంలో నాకు భలే చిరాకు వస్తుంది. ఊరికి వెళ్ళడం అంటే హ్యాపీనే, ఈ సర్దడమేనండి బాబు. శ్రేయ ప్లీజ్ సైలెన్స్. శ్రేయ ఇది కొత్తదండి, మా తమ్ముడు ఇచ్చాడు నాకు. వాడికి ఏదో కాన్ఫరెన్స్లో, డాక్టర్స్ కదా, వాళ్ళ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఇస్తూ ఉంటారు. ఆ కాన్ఫరెన్స్లో ఇచ్చినారని ఇచ్చాడు. ఇదే ఫస్ట్ టైం వాడడం. ఇది ఏంటనే, ఎస్ ఇది రెడీ. మా నెక్స్ట్ బీర్వాన్ తీసుకొని రాపో. నెక్స్ట్ suitcase. Yes, this is ready.
దీంట్లో ఏం లేవు, ఇదే బరువు ఉంది. నెక్స్ట్ వస్తుంది చూడండి, ఒక స్మాల్ సైజ్ బీరువా. ఒక స్మాల్ సైజ్ బీరువా ఇది. ఎందుకంటే 4 మెంబర్స్ ఉంటాం కదా, అసలు ఊరికి వెళ్ళాలంటే ఇంకా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు కదా, అప్పుడు ఎక్కువ బట్టలు అవసరం అయ్యాయి. మాకు బట్టలు ఇన్ని 10 బ్యాగులు మోసుకొని పోవాలి, మళ్ళీ ఊరి నుంచి వచ్చేటప్పుడు ఏయో ఒకటి ఎత్తుకొని వస్తాము. ఇంక ఇవన్నీ కాదులే, ఇన్ని బ్యాగులు మొయ్యలేము అని ఫిక్స్ అయిపోయి ఈ బీరువాని తీసేసుకున్నామండి. మేము బెంగళూరులో ఉన్నప్పుడే ఈ బీరువాని తీసుకున్నాము. దీంట్లో అయితే అన్నీ ఒకేసారి సరిపోతాయి. మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగు అట్లా లేకుండా అందరూ దీంట్లో సర్దేసుకోవచ్చు హ్యాపీగా. ఇది నా కొత్త డ్రెస్ అండి, ఇంతవరకు వేసుకోలేదు. ఎలా ఉంది చెప్పండి, బాగుందా? చూడండి ఎలా ఉందో చెప్పండి. ఇవన్నీ ఇప్పుడు టైం లేదు, 6 o'clockకి బస్సు. ఇప్పుడు దాదాపుగా 4 అయింది. ఇప్పుడు బ్యాగ్ సర్దాలి, అలాగే కొంచెం షాపింగ్ వెళ్ళే పని ఉండదు. ఆ షాపింగ్ వెళ్ళి రావాలి. అసలు భయమే లేదు, లేకుండా ఎంతసేపు సర్దుతాంలే అని మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చినాక కాసేపు అలా రిలాక్స్ అయ్యా. ఇప్పుడు టైం అయ్యేసరికి పరిగెత్తాల్సి వస్తూ ఉంది. అలా ఉంది. ఫెస్టివల్ వరకు ఉన్నామండి, అందుకని శారీస్ ఏం పెట్టుకోలేదు. ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చేస్తాము. ఎందుకంటే మళ్ళా వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే స్కూల్కి వెళ్ళలేము కదండి. ఫెస్టివల్ నెక్స్ట్ డేనే స్కూల్ ఉంటుంది. వచ్చిన వెంటనే వెళ్ళలేము. మళ్ళీ తెచ్చుకున్న బ్యాగులు ఆడనే పడేసామంటే ఇంకా ఇప్పుడల్లా హాలిడేస్ ఉండవు. ఇవి సర్దుకోవాలంటే మళ్ళా సర్దుకోవాలి, సెట్ అవ్వాలి. వీళ్ళకి ఏమన్నా హోంవర్క్లో ప్రింట్అవుట్లు తీపిచ్చేటివి అవన్నీ ఇచ్చుంటారు. అవన్నీ ఏమన్నా పెండింగ్స్ ఉంటే అవి చూసుకోవాలి. కాబట్టి ఒక 2-3 days ముందే వచ్చేస్తాము. ఒకరోజు రిలాక్స్ అయ్యేదానికి, ఒకరోజు వీళ్ళకి ఏమన్నా కావాలంటే చూసుకునేదానికి అలా. కాబట్టి 2 రోజులు ఉన్నాం, ఫెస్టివల్ వరకు ఉన్నాం. ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చేస్తాం కాబట్టి నేనైతే శారీస్ గీరీస్ ఏం పెట్టుకోలేదు, ఓన్లీ డ్రెస్సెస్ పెట్టుకున్నా. మళ్ళీ అంటారు కదా, ఫెస్టివల్ కూరికి పోతా ఒక్క శారీ కూడా పెట్టుకోలేదే అని కమెంట్ వస్తుంది. కమెంట్ వచ్చి అంతవరకు ఎందుకు, ముందుగా మనమే చెప్తే అయిపోతుంది కదా అని చెప్పేస్తున్నా. ఇవి నా డ్రెస్సెస్, లెగ్గిన్స్. ఇంకా మా ఆయన షార్ట్, లుంగీలు తెలుసా మీకు? ఇది టీషర్ట్ మట్టు ఊరిపోయింది. మీకు వినపడదని ఫ్యాన్ ఆడుతున్నాను, చెమటలు చూడండి కారిపోతున్నాయి. ఈ బాక్స్ ఏంటనుకుంటున్నారా? మేకప్ కిట్, ఇంకా అలాగే కోమ్స్, జడకు వేసుకునేటివి పిల్లలకి అవి ఉంటాయి కదా, శారీ పిన్స్ అంటున్నా, ఈ హెయిర్ క్లిప్స్ అవన్నీ దాంట్లో దీంట్లో పెడితే మర్చిపోతామని ఆ బాక్స్లో పెట్టేసుకుంటున్నాము. అంతే అండి. ఇంకా కర్చీఫ్స్, క్లిప్స్ నేను తీసుకుంటా ఉన్నాను. శ్రేయకి వీడియోలో కనపడాలా అన్న ఆతృత ఎక్కువ. మంచిగా ఇవ్వు నాన్న, అది కూడా పెట్టు. నీదే అవన్నీ నీట్గా ఇవ్వు. అవి కూడా నీట్గా ఇవ్వు. నీట్గా వేయాలి కదా. చిన్నగా ఇవ్వు. బ్రషెస్ తేపో 4 members. అప్పుడెప్పుడో చెప్పా కదా నాన్న, మర్చిపోయినా.
మనకి ఫోల్డర్ అయితే ఆ బాక్స్ ఆ బ్యాగ్ లో పెట్టేసావా? ఫోల్డర్ పెట్టాలి కదా. అమ్మి అన్ని మనవేనా? చూడు ఎంత. ఆహా అవన్నీ మన కాదు, నేను వస్తున్నా అప్పుడు నువ్వు అక్కడ పెట్టేసి నేను చూడు ఇది నాది. ఇక్కడ 2 జిప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టేస్తామండి. కింద ఉన్న జిప్లో వెళ్తాం, పైన ఉన్న జిప్లో బ్రషెస్ పెట్టేసా. అమ్మి డ్రెస్సెస్ పెడతాం ఒక నిమిషం. అమ్మయ్య అనుకున్నట్టే ప్యాకింగ్ అయిపోయిందండి బాబు. టెన్షన్ మాట. ఆయన అయితే ఫోన్ చేసి తిడుతున్నాడు, నేను నీకేం చెప్పా, నువ్వు ఇంకా ఎందుకు పెట్టలేదు. మమ్మీ జిప్ క్లోజ్ చేసాను. డాడీ మేకప్ కిట్ పెట్టాలి. పర్ఫ్యూమ్ పౌడర్ మాటలు కనుక్కోవాలి. అమ్మా అయిపోయింది, ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా స్పెట్స్ మర్చిపోకుండా పెట్టండి. నేను షాపింగ్ వెళ్ళొచ్చే లోపల మీరు ఫేస్ వాష్ చేసుకొని రెడీగా ఉండండి. నేను వస్తాను మమ్మీ మీతో. నువ్వు రావాలి కదా. నేను వస్తా కానీ మరి ఆ తల ఆమెకు పోనీ అట్లే ఇప్పుడు నువ్వు డాడీ పెట్టేసి పోనీ మీరు వెళ్ళండి. పోనీ పోనీ వేసేసి మామకి ఏదో అండి ఇట్లా సర్దేశాను హడావిడిగా, ఏం పెద్ద ఇదేం లేదు. ఇప్పుడు నేను వెళ్తున్నామా, వచ్చేటప్పుడు వీటిని ఇంకొన్ని యాడ్ అవుతాయి, ఇంకొక సంచి కూడా యాడ్ అవుతుంది. ఏదో ఒక పంటకు వస్తాం కదా ఊరి నుంచి వచ్చేటప్పుడు, ఇంత సింపుల్గా అయితే రాము కదా. ఇది మంచి స్టాండర్డ్ బ్యాగ్ అండి, అప్పుడు బాగా మంచి ఆఫర్ మీద ఉండింది. అంటే స్టాండర్డ్ బ్యాగ్ అంటే ఇది వేరే కంట్రీస్కి తీసుకెళ్తారు కదా, వాటికి అది బాగా యూజ్ అవుతుందంట. మర్చిపోయినాయి పెట్టలేదు చూడండి మాట్లాడుతూ. వాటికి ఎయిర్పోర్ట్లో అవి తీసుకెళ్ళేదానికి మామూలుగా అయితే ఏందో వాళ్ళు తీస్తారంట కదా, చెకప్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో లాక్ తీస్తారు, ఇది తీసుకుంటే వాళ్ళు ఏం తీయలేరు అన్నట్టు చెప్పారు ఆయన. మాకైతే తెలీదు, ఆయన మాకు చెప్పింది అది. ఇదేంది ఇది ఇలా ఉంది. ఓకే ఇట్లా చూడండి, ఎన్నిసార్లు సర్దినా మర్చిపోతూనే ఉంటారు. ఎస్ ఇది ఓపెన్ చేసేదానికి వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన కీ ఏదో ఉంటుందంట, తీసి నీట్గా అట్లా కీ లేనట్టు ఏం చేస్తారంటే వాళ్ళు ఎరగొట్టేస్తారు అనమాట. అది చెప్పాడు ఆయన. మేము ఫారెన్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఎందుకైనా మంచిగా తీసుకుంటాం అనుకున్నప్పుడు మంచిది తీసుకుంటే బెటర్ కదా అనేసి ఇది తీసేసుకున్నాం. ఇది దీని మ్యాటర్. ఇది టైట్ చేయాలి. అని ఆయన అప్పుడు చెప్పినాడు. ఎంతో 15,000 ఎంత అంది దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 5,000 కొనింది. అప్పుడు ఎందుకు ఆఫర్ పెట్టినారో కూడా తెలీదు. మా కోసమే ఆఫర్ పెట్టినట్టున్నారు. బెంగళూరు మార్తల్లిలో మోర్ ఉంటుంది, ఆ మోర్లో ఉన్నాయండి ఆఫర్స్. సరే అనేసి దీనికంటే చిన్న సైజు ఉంది ఆల్రెడీ, అది లో క్వాలిటీది తీసుకున్నాము. అంటే ఎక్కడికి మెజెస్టిక్కో లేకపోతే ఇంకొకటి సీతో స్టార్ట్ అవుతుంది కమర్షియల్ స్ట్రీట్, ఈ క్యాట్కో పోయి వెళ్ళినప్పుడు లోకల్ది దీంట్లో ఇంత ఉంటుందేమో అది తీసుకున్నామండి. తీసుకునేదానికి ఒక్కసారి ఊరికి వేసుకొని వచ్చినాము, ఎత్తుకొని వచ్చినాము అంతే.
మళ్ళీ ఎత్తుకొని పోయే వరకు కూడా లాక్ పంజలు ఎత్తుకొని వచ్చినాము. అది ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్సులు తీసుకుంటాం కదా, తీసుకొని వేసేటప్పుడే లాక్పోయింది. ఒరే అనుకొని ఇంకా అదే వాడుతూ ఉన్నాము. అది ఎట్లా బట్టలు సరిపోయేది కాదు, ఈ పిల్లలతోటి బ్యాగులు ఎక్కువగా ఉండేటివి. ఇంకా సాధ్యం కాక ఏం చేసామంటే, అదే చెప్తున్నా కదా, ఇంకా ఆయాసం వస్తుంది. పరిగెత్తా అన్నీ సర్దేసరికి ఇంకా సరే. మామూలుగా మేము అప్పుడు ఇంకా మాకు మోర్ దగ్గర ఉండే డీమార్ట్ కంటే బెంగళూరులో, ఇంకా మోర్కి వెళ్ళే వాళ్ళం. వెజిటేబుల్స్కి కానీ గ్రాసరీస్కి కానీ అన్నిటికీ మంత్లీ అట్ట వెళ్ళే వాళ్ళము. వెళ్ళినప్పుడు కరెక్ట్గా బ్యాగ్స్ ఆఫర్లో ఉన్నాయి. ఆమె వాళ్ళని అడిగితే ఇంకా తక్కువ, ఇంతే సైజ్ బ్యాగ్లో వేరే క్వాలిటీ ఉండే బ్యాగులు కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పారు ఇది వీటన్నిటి ఉన్న అన్ని బ్యాగుల్లో కల్లా ఇది క్వాలిటీ బ్యాగ్ అండి, ఇది తీసుకుంటే మీకు ఫారిన్కి వెళ్ళాలన్నా దేనికైనా యూజ్ అవుతుంది. దీంట్లో జిప్పులు అవి చాలా ఉన్నాయి, చాలా బట్టలు పడతాయి. ఇప్పుడు మేము పెట్టినవి మళ్ళీ ఇంకా పడతాయండి దీంట్లో, అవి పెట్టినవి దీంట్లో పడతాయి. కావాలంటే 2 బ్యాగులు కావాలే, అలా ఊరి నుంచి మోసుకొని రావలేదు సరుకులు, దానికి ఎట్టయినా అవసరం లేనట్టు 2 సర్దాము. అంతే విషయము, ఇంకేం లేదు. ఇది అండి ఈ వీడియో. అందరూ చేస్తూ ఉంటారు కదా లగేజ్ ప్యాకింగ్ వీడియో అని, నేనెందుకు చేయకూడదు, నా స్టైల్లో నేను చేద్దాము అని అనుకున్నాను, చేసేసాను. మీకు నచ్చిందో నచ్చలేదో చెప్పండి. ఏదో నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలిసినట్టు నేను చేశానండి. మీరు ఇందులో ఏదైనా తప్పులు ఉంటే రియల్లీ ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దివ్య రవి బ్లాగ్స్ని. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అలాగే వదిలేయకుండా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఓకేనా? మీకు మన ఛానల్లో మంచి మంచి కంటెంట్తోనే నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఎంత మంచి కంటెంట్ ఇవ్వగలను, నా ఎఫర్ట్స్ అంతా పెట్టి నేను మీకు మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? దయచేసి సపోర్ట్ చేయండి. అంటే ఇంతతో ఈ బ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నాను. స్టాప్. ఇంకా షాపింగ్ వెళ్ళాలి. షాపింగ్ వెళ్ళొచ్చి మళ్ళీ పోవాలి. 6 కండి బస్సు, పికప్ వ్యాన్ 6కి ఉంది. అంటే మనం కనీసం ఇక్కడ నుంచి 5:30 కన్నా వెళ్ళాలి కదా. ఆల్రెడీ టైము 4 అయిపోయింది. షాపింగ్కి వెళ్ళి రావాలి. ఇది ఒక టెన్షన్ ఉంది. ఓకే, బాయ్.